హలో గైస్, దిస్ ఇస్ రైడర్ గురు సార్. సో ఇవాళ మన డ్రీమ్ రైడ్ స్టార్ట్ చేసినాం, డే 1 ఇవాళ. సో ఇప్పుడే ఫుల్ టైం చేయించాను బండి. వర్షం అయితే పడుతుంది బాగా, ఇప్పటికే లేట్ అయిపోతుంది రోజుకి రోజు అని చెప్పి అయిపోతున్నా. నేను ఫస్ట్ స్టాప్ వచ్చి సాగర్ అనుకుంటున్నా. సాగర్ వచ్చి 800 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. గూగుల్ ఏమో నాకు 11 అంటుంది నైట్ చేరాగా. మరి ఎంత అవుతుందో చూడాలా. వర్షం పడుతుందిగా. బే ఆఫ్ బెంగాల్ సైడ్ నుంచి సైక్లోన్ వస్తుందంట, ఇందాక గూగుల్ మ్యాప్లో చూపించింది నాకు. మ్యాక్సిమం నాగపూర్లో ఆగిపోవచ్చేమో నేను, వర్షం కూడా పడుతుంది కాబట్టి. బాగానే ట్రై చేస్తాను, లేకపోతే నాగపూర్లో ఆగిపోయి రిస్క్ ఎక్కువ తీసుకోలేదు. నా డ్రీమ్ వచ్చి లదాఖ్ వెళ్ళాలి. సో నిజామాబాద్ టు లదాఖ్ డే 1 ఇవాళ. వర్షం అయితే పడుతుంది, టైం వచ్చి 6:40 అయింది. ఇవాళ డేటు 27కి స్టార్ట్ అవుతున్నా. ఎవరికి తెలీదు నేను పోతున్నట్టు. ఇంట్లో వాళ్ళకి కూడా ట్రిప్ అని చెప్పాను, అంటే గట్టినే పడుతుంది. మరి 70 కిలోమీటర్స్ చుక్కలు చూపించింది వర్షం. మామూలు వాళ్ళకి స్పీడ్గా పడ్డది, అసలు ఏమీ లేదు. బాబా వాటర్ బాగా వచ్చేసాయి. శ్రీరామ్ సాగర్ పోచంపాడు డ్యామ్ అంటారు మామూలుగా. ఇంత హైట్లో కనిపిస్తున్నాయంటే మ్యాక్సిమం నాకు తెలిసి గేట్లన్నీ ఎత్తుంటారు. తెలంగాణ బార్డర్ అయితే దాటేసాం. ఇప్పుడు మనం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. నాగపూర్ వచ్చి ఇంకా 175 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చి 9 అవుతుంది. వర్షం అయితే మామూలుగా వేయలేదు ఇందాక. తర్వాత ఇంకా ఫైనల్గా నాగపూర్ అయితే దాటేసా. సో ఎండ అయితే బాగానే ఉంది. పొద్దున వాన, ఇప్పుడు ఎండ. ఇప్పుడు ఈ బ్రిడ్జి వచ్చేసి ఫారెస్ట్లో అనమాట. దీని కింద ఫారెస్ట్ ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. దీని కింద యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి అంట రోజు. నేను ఇక స్టాప్ వచ్చేసి సాగర్ అనుకుంటున్నా, వెళ్ళిపోతా. నాకు ఈ నుంచి ఇంకొక సాగర్ 400 అయింది, ఇంకో 400 ఉంది. సో ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతా. స్టాప్ వచ్చేసి ఇంకా సాగర్. ఇంకా నాది డే 1. ఇందాక మా డాడీకి ఫోన్ చేశా, ఎక్కడున్నావు అన్నాడు. వెళ్తున్నా అంటే, నాగపూర్కి ఎందుకు వెళ్ళినావు అని అంటున్నా. ట్రిప్ చెప్పాను కదా అంటే ట్రిప్ అని చెప్పాను కానీ ఇటు లదాఖ్ పోతున్నా అని చెప్పలేదు. కొద్దిగా షాక్ అయ్యాడు. సరే ఢిల్లీ అంటే ఇంకా లదాఖ్ అని కూడా చెప్పలేదు, ఢిల్లీ అని చెప్పాను ప్రస్తుతానికి. నాకు తెలిసినంత వరకు మా చెల్లె చెప్పేస్తుంది. ఇంకా ఇప్పుడు మా డాడీ పోయి అడుగుతాడు కదా, సో చెల్లె చెప్పేస్తుంది. చెల్లెకి డౌట్ వచ్చేసింది నేను లదాఖ్ పోతున్నానని. అడిగింది నన్ను, నేను చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు సాయంత్రం కల్లా తెలిసిపోతుంది మా డాడీకి. ఏమన్నాడు, కాకపోతే జాగ్రత్త అది ఇది అని అంటాడు. ఒకటే మాట అంటాడు, నువ్వు ఏదైనా చేసుకో, నేనేమన్నాను, నన్ను తిట్టించే పని మాత్రం చేయకు అని అంటాడు. అంతే. ఇక నువ్వు ఎట్టన్నా పో, ఎట్టన్నా తిరుగు. ఏంటి నర్సింగ్పూర్ వచ్చేసి ఇంకొక 90 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. మ్యాక్సిమం సాగర్కి వెళ్ళిపోదామని చూస్తున్నా. సాగర్కి వెళ్ళిపోతే సాగర్లో నైట్ స్టే చేసి నర్సింగ్పూర్లో ఆగి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం, అంటే పోదామా లేదా.
ఇందాక మనం ఫారెస్ట్ వీడియో చూసాం కదా బ్రిడ్జ్, అది మొత్తం 70 కిలోమీటర్స్ వచ్చింది నాకు చూసాక. టైం వచ్చేసి 3:30 అయింది. హోటల్ కృష్ణ, నర్సింగ్పూర్ దాటిన తర్వాత బైపాస్, ఊరు దాటిన తర్వాత ఉంటుంది. బాగానే ఉంది ఫుడ్, హోటల్ కూడా బాగుంది, నీట్గా. ఏంటంటే బటర్ పన్నీర్ మసాలా, 3 బటర్ రోటీస్, ఒక వాటర్ బాటిల్, 250 పడ్డాయి నా బిల్లు అంతే. సో సాగర్కి అయితే వచ్చేసాం. ఇంకా టైం 5 అయింది కదా, సో ఝాన్సీకి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నా. ఎక్కడి దాకా వెళ్తే ఆడదాకా. నైట్ ఒకవేళ వర్షం పడ్డా లేకపోతే కొద్దిగా రోడ్డు బాగాలేకపోయినా, మధ్యలో ఏదైనా పెట్రోల్ పంప్ కనిపించినా ఏదైనా కానీ మధ్యలో ఆగిపోతాయి. ఇక కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆగిపోతా, ఝాన్సీకి రీచ్ కాలేను. మ్యాక్సిమం ట్రై చేస్తా నా ఓపిక ఉన్నంత వరకు. ఒకవేళ ఇగో ఇట్లానే గుంతలు వచ్చి కొద్దిగా నాకు బాగా అంటే హెడ్ఏక్ వచ్చేలాగా కొద్దిగా రిస్క్ లాగా చేపిస్తే వచ్చిందంటే మాత్రం మానుకుంటాయి, ఆపేస్తా బండి, ఆపేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దునే వెళ్ళిపోతా. జస్ట్ నెక్స్ట్ డే వెళ్ళిపోతా, డే 2కి. మ్యాక్సిమం నేను ఏమనుకున్నా అంటే ఇంటికాడ సాగరు డే 1 ఝాన్సీకి అనుకున్నా. సో ఒకవేళ కుదరకపోతే సాగర్ లాగొచ్చులే అనుకొని ఆ ప్లాన్తో వచ్చా. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఝాన్సీకి వెళ్ళిపోతున్నా. సో ఝాన్సీకి వెళ్ళినాక నాకు ఒకటి డౌట్ వస్తుంది, ఆగ్రా చూసుకుంటాం, ఆగ్రా చూసుకున్న తర్వాత ఢిల్లీలో స్టే చేద్దామా వెళ్ళిపోదామా. గుంతలు మాత్రం మామూలు లేవు, అక్కడక్కడక్కడ సడన్గా వచ్చేసినాయి, వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి, ఇందాక మరీ ఎక్కువ ఉన్నాయి వస్తున్నాయి. ఝాన్సీ ఇంకా ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, 60 ఉంటుంది. ఇంకా ఇందాక చూసినప్పుడు 70 ఉంది కదా. సో ఒక నేను 10 అన్న కవర్ చేసి ఉంటా. ఒక 60 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఈ నుంచి ఝాన్సీ. అబ్బా వచ్చినాయి. అబ్బో స్లో చేసినా ఆగదు బండి, అనవసరం మనం పడతాం. కొద్దిగా స్లో చేసుకుంటే బ్రేక్ వేసుకుంటే తీసేస్తే బండి కూడా అంత డ్యామేజ్ కాకుండా ఉంటుంది. లెగాల బండి మీద కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా షాక్ అబ్జర్వ్స్ అవన్నీ పోతాయి. బండి మీద కొద్దిగా నిల్చున్నాం అనుకో, వెయిట్ ఉండదు కదా. అట్లా అడ్డం వచ్చేసి లారీ వాడు ఇందాక ఎక్కిచ్చేసిండు ఒకటి. ఇక చీకట్లో నాకు కనిపించలేదు, ఇంకా తీయలేదు వీడియో తీసినా క్లారిటీగా రాదని చెప్పేసి ఇంకా తీయలేదు. సో దయచేసి నైట్ మాత్రం జర్నీ చేయకండి, రోడ్లు మాత్రం బాగాలేవు. నేనంటే ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉన్నా, ఏడన్నా ఆగుదామన్నా కానీ నాకు ఒక రెస్టారెంట్ కనిపించలేదు, ఒక పెట్రోల్ పంప్ కూడా కనిపించలేదు. నాది 4th. మొత్తానికి అయితే ఝాన్సీకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు రూమ్లో ఇంకొంటున్నాను అనమాట కిందిక. ఊర్లో కూడా గుంతలు ఉన్నాయి, ఇది ఎంత దూరం తీసుకెళ్తుందో నాకేం అర్థమవుతలేదు. ఫస్ట్ వేరే రూమ్ బుక్ చేసి ఉండే, అది ఓచారి అంట ఊరి పేరు. సో అది ఝాన్సీ ఊరు బయట, అది ఊరు బయట కదా, బాగుంటుందని బుక్ చేసా. అది మరి బయట అంట, కెనాల్ పక్కన ఉంటుంది రెస్టారెంట్. కెనాల్ అంటున్నా, రివర్ పక్కన. సో అక్కడ వాళ్ళు నాకు అడ్రస్ వెళ్ళిపోయాక అక్కడ తిరుగుతుంటే
చెప్పారు వాళ్ళు. వద్దు భయ్యా బాగోదు అంటే పొద్దున బాగుంటుంది, నైట్ బాగోదు రోడ్డు. ఝాన్సీలో తీసుకో రూము, రైల్వే స్టేషన్ దగ్గర దొరికితే, లేకపోతే ఓయోలో చూసుకో అని చెప్పారు. ఏది డెస్టినేషన్ అయితే అయిపోయింది. అబ్బా రూమ్ అయితే సూపర్ ఉంది. డబ్బులు మాత్రం 1000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. మామూలుగా అయితే ఎంతో ఉంది రూము, 1065 డిస్కౌంట్ అయ్యింది. డిస్కౌంట్ పోగా 1065 బాగుంది. సిటీలో ఝాన్సీ సిటీలో అబ్బా